ఓసారి దురంధర్ సినిమా కథలోకి వెళ్తే 1999లో IC-814 విమాన హైజాక్, 2001 భారత పార్లమెంట్పై ఉగ్రదాడి తర్వాత భారత ఇంటెలిజెన్స్ చీఫ్ ఓ ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టడానికి ఆపరేషన్ దురంధర్ పేరుతో ఓ రహస్య మిషన్ చేపడతాడు. ఆ మిషన్లో భాగంగా పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని భారత ఏజెంట్గా హంజా అనే మారు పేరుతో పాక్లోకి పంపుతారు. రహస్య ఏజెంట్గా పాక్లో అతడి ప్రయాణం ఎలా సాగింది, ఎదురైన సవాళ్ళేంటి, కరాచీలో రెహమాన్ బలోచిని ఎలా అంతం చేశాడన్నదే టూకీగా దురంధర్ సినిమా కథ. మరి ఆ సినిమా కథకు మూలం బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్. భారత గూఢచార చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఎత్తింది. 1952లో రాజస్థాన్లో జన్మించిన రవీంద్ర కౌశిక్ రంగస్థల నటుడిగా జీవితం ప్రారంభించి తన 23 ఏళ్ల వయసులోనే భారత గూఢచార సంస్థ రా దృష్టిని ఆకర్షించారు. దేశం పిలుపు మేరకు అత్యంత ప్రమాదకరమైన బాధ్యతను స్వీకరించారు. పాకిస్తాన్లో గూఢచర్యం కోసం ఇస్లాం, ఉర్దూ భాషలపై పట్టు సాధించి నబీ అహ్మద్ షాకిర్ అనే మారు పేరుతో పాక్లో అడుగుపెట్టారు. అక్కడే లా డిగ్రీ పూర్తి చేసి ఏకంగా పాకిస్తాన్ సైన్యంలోనే చేరారు. తన ప్రతిభతో మేజర్ స్థాయికి ఎదిగి శత్రుదేశపు సైన్యంలో ఉంటూనే భారతదేశానికి కీలక సమాచారం అందించారు. 1979 నుంచి 1983 మధ్యకాలంలో కౌశిక్ పంపిన సమాచారం వేలాది మంది భారత సైనికుల ప్రాణాలను కాపాడిందని చెబుతారు. ఆయన ధైర్య సాహసాలకు ముగ్ధురాలైన అప్పటి ప్రధానమంత్రి ఆయనకు బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇచ్చి గౌరవించారు. అయితే మరో ఏజెంట్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయన ఆచూకీ బయటపడింది. పాక్ సైన్యానికి చిక్కిన తర్వాత దశాబ్దాల పాటు చిత్రహింసలు అనుభవించిన దేశ రహస్యాలను మాత్రం బయట పెట్టలేదు ఆయన. చివరకు 2001 మార్చి 23న ముల్తాన్ జైల్లో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా కౌశిక్ లాంటి నిశ్శబ్ద సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దేశ రక్షణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఈ అసమాన దేశభక్తుడి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.